మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అంటే దాని ఒంట్లో రక్తం మీద కూడా దానికి హక్కు లేదా? దాని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? ఎందుకలా అరుస్తా? సౌందర్య నిద్రపోతోంది. లేదు డాడ్, ఇప్పుడే కళ్ళు తెరిచాను. అది కాదమ్మా. వద్దు డాడ్, మీరు నన్ను మోసం చేశారు. లేదమ్మా, ఒక మంచి జరగడానికి నిజం చెప్పకపోవచ్చు, కానీ అబద్ధం చెప్పి నిన్ను మోసం చేయలేదమ్మా. సమర్థించుకోకండి. మీకు కావలసినవి మీరు చేస్తారు, జరిపించుకుంటారు. మా సంతోషం మీకు ముఖ్యం కాదు. మా ఇష్టాలతో మీకు ప్రమేయం లేదు. సంగీత, ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? మీ సంతోషం తర్వాత ఏదైనా అనుకునే మనిషి నేను కాదా? ఆత్మసాక్షిగా చెప్పు. మా సంతోషం తర్వాతే ఏదైనా అని మీరు అనుకుంటే ఆ కోటికి నా రక్తం ఇప్పించరు. తప్పమ్మా, అలా అనద్దు. అయినా ఆ కోటి మీద నీకెందుకమ్మా అంత ద్వేషం? నీ ఆస్తి ఏమన్నా లాక్కున్నాడా? నీ సుఖ సంతోషాలు ఏమన్నా లాక్కున్నాడా? మా మనశ్శాంతిని లాక్కున్నాడు. అహంకారంతోనో జలసీతోనూ అవతల మనుషుల్ని అంచనా వేస్తే మీ కరువయ్యేది మనశ్శాంతే. ఏంటి డాడ్, అహంకారం జెలసీ అంటున్నారే? ఆత్మవిశ్వాసం అహంకారమా? పోటీతత్వం జెలసీయా? బయట మనుషులు మీకు అర్థమైనట్టుగా మేమెందుకు అర్థం కామో మాకర్థం కాదు. అదే మా బాధ. దానికి ఎవరి కారణమో మాకు బాగా తెలుసు. అందుకే వాళ్ల మీద మాకు కోపం, అసహ్యం. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ వాళ్ళను నువ్వు అర్థం చేసుకోకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారంటావా? లేదంటే మీ మీద ఎవరైనా చాడీలు చెప్పి కామెంట్ చేస్తున్నారంటావా? ఏది నోటితో చెప్పక్కర్లేదు డాడ్. అది కాదమ్మా. ఇంట్లో మా వల్ల మీరేదో బాధపడుతుంటే మీ మీద సానుభూతి, జాలి చూపించడమే ఇండైరెక్ట్ గా వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేయడం అవుతుంది. ఆహాహా, నీ బుర్రలో ఇన్ని అర్థం లేని తెలివితేటలున్నాయా? ఓ మనిషిని అపార్థం చేసుకోవడానికి ఉపయోగించే నీ తెలివితేటల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించు. అప్పుడు అందరిలో ఉన్న మంచితనం నీకు కనిపిస్తుంది, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. చూడమ్మా సౌందర్య, నీకు అబద్ధం చెప్పాననుకుంటున్నావు, నిన్ను మోసం చేశాననుకుంటున్నావు. అది నీ ఆలోచనకే వదిలేస్తున్నాను. కానీ నువ్వు చేసిన పని ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. నీ వల్ల ఒక మంచి పని జరిగింది, అది గుర్తుపెట్టుకో. మీరు నన్ను ఎంత ఒప్పించాలని చూసినా నా మనసు ఒప్పుకోదు. మీరు నన్ను మోసం చేశారు. నా బాధ ఒక్కటే, నిజం చెప్పి నా రక్తం పంచుకు పుట్టిన నువ్వు నాకు రుణపడున్నావు. ఆ రుణం ఇలా తీర్చమని మీరు ఖచ్చితంగా అడిగి నన్ను తీసుకెళ్ళుంటే నా రక్తం ఎవరికివ్వమన్నా నేను సంతోషంగా ఇచ్చేదాన్ని. మీ రక్తం పంచుకు పుట్టిన నేను మీ రుణం ఇలా తీర్చుకున్నానన్న తృప్తి కూడా ఉండేది. ఇప్పుడు ఆ తృప్తి కూడా లేకుండా చేశారు డాడ్. అమ్మా, హలో, నేనే, చెప్పు. కోటికి ఎలా ఉంది? ఏంటి, ప్రాణాలకేవి భయం లేదా? అంటే
బతికినట్ట? ఆ కోటిగాడు బతికాడంట. రేత్రి కాడి నుంచి ఫోన్ చేస్తానే ఉన్నావు, వాళ్ళు చెప్పింది చెప్తూనే ఉన్నారు. ఒరే, మడిసి బతికుండాలంటే భూమి మీద నూకలు ఉండాలిరా. అడుగున్నాయి బతికిపోండి అంతే. ఇదిగో ఇలాంటి ఎదవల్ని నమ్మే సచ్చింది మనం. అది కాదండి, మాట్లాడామంటే చంపేస్తాను రాస్కెల్. మెయిన్ స్విచ్ని ఒక అరగంట కూడా ఆపలేకపోయావు కదరా. మధ్యలో ఆ కోటిగాడు వస్తాడని నేను అనుకున్నాను. ఏంటండి నువ్వేటనుకుంటావురా? అయిన తర్వాత అనుకుంటావు గానీ. ఒరే రంజిత్గా, ఈడేదో దంచేస్తాడు పొడిచేస్తాడు అన్నావు కానీ యాదవా సరిగ్గా పోటీ పడవనకపోండ. నన్ను ఏడు చేయమంటారండి? పూర్తిగా పడవాలని అనుకున్నాను, కాకపోతే ఈలోగా అలికిడే పారిపోనాను. అక్కడే ఉండుంటే ఈ పాటికి నాతో పాటు మీరు కూడా ఓసలనకాల సిట్టింగ్ ఎట్టేవారు. నోర్మయ్, ఇంత శ్రమపడి నిన్ను నీ వాళ్ళని మేపి ఇంత ప్లాన్ చేస్తే ఏమైందిరా? ఇటు హర్షగాడు జపాన్కి సరుకు సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ చేసి పేరు గడించాడు. అటు ఆ కోటిగాడు కత్తిపోటు తిని కూడా లేచి కూర్చున్నాడు. నిజమేరా అబ్బాయి రంజిత్, ఇలాంటి యదవని నమ్మితే మనకి ఖర్చు శమే. చెప్తే నీకు అబద్ధం నాకు నిజము. ఇలాంటి కిరాయిగాడిని నమ్మినోడు ఎప్పుడు బాగుపడలేదురా. నాకింత తెలివి ఉండి ఇలాంటి చెంచాగాడిని నమ్మినాను చూడు. నాన్న, ఏమి జరగకపోయినా కూడా నీ గొప్పలాపవా? ఒరే, సంద్రం అన్నాక చిన్న పోటు వస్తుంది, పెద్ద పోటు వస్తుంది. అసలు పోటు అనేది లేకపోతే సంద్రం ఎందుకు అవుద్దిరా? ఒరే అబ్బాయి రంజిత్, ఇవాళ మనం అనుకున్నది జరగనేదని మీ అయ్యే శాతకానోడు అనుకోకు. జాగ్రత్త అండి. జాగ్రత్త అండి. మెల్లిగా. జాగ్రత్త నాన్న. ఏమండి, ఏమండి, నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోరు కదూ? ఏమిటి? హాస్పిటల్లో మిమ్మల్ని అలా చూసేసరికి నాకు చాలా భయం వేసిందండి. అవును నాన్న, మీరు మళ్ళీ ఇంత త్వరగా కోలుకుంటారని మేము ఊహించలేకపోయాం. అవునండి, చాలా టెన్షన్ అనుభవించాం. మళ్ళీ అలాంటి టెన్షన్ అనుభవించడం మా వల్ల అయితే కాదు. మళ్ళీ అనుభవించడం ఎందుకు రాదా? ఇంటికొచ్చేసాను కదా. ఏమోనండి, మళ్ళీ మీరు డ్యూటీకి వెళ్తే ఏ పరిస్థితులు వస్తాయో, ఎలాంటి ప్రాణత్యాగానికి సిద్ధపడి డ్యూటీ చేయవలసి వస్తుందోనని నాకు బెంగగా ఉంది. నేనొక విషయం చెప్పనా రాధా? ప్రతి నిమిషం ప్రాణాలకి తెగించి నేను డ్యూటీ చేయడానికి నేను మిలిటరీలో పనిచేయటం లేదు. కాబట్టి నీకు ఆ భయం అక్కర్లేదు. ఆ రోజు అనుకోకుండా కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆ పరిస్థితి ఏర్పడింది. నేను కాస్త తెగించాను. ప్రతిసారి ఇలాంటి ఆపద రాదుగా. ఏది ఏమైనా మీరు ప్రతి విషయంలో ఇలా చొరవగా కలగ చేసుకోకండి నాన్న. సరేమా, మీరిద్దరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఇక మీదటి నుంచి డ్యూటీకి ఆమడ దూరంలో ఉండి డ్యూటీ చేస్తాను. సరేనా? సర్లేండి, మా భయం మీకు అంత వెటకారంగా అనిపిస్తే మేం మాత్రం ఏం చెయ్యం. అది కాదు రాధా. పాపం అమ్మ మీ గురించి ఎంత కంగారు పడిందో తెలుసా? నాకు తెలుసమ్మా, కానీ ఆ రోజు అనుకోకుండా జరిగింది. పో నాన్న.
థ్యాంక్ యూ అండి. అవునండి, ఆ కంపెనీతో మా కాంట్రాక్ట్ కుదరడం నిజంగా మా అదృష్టం అండి. చెప్పిన టైంకి సరుకు పంపించలేమనుకున్నా. అవునండి, ఏవో కొన్ని అడ్డంకులు రాజకీయాలు జరిగినాయి. అవునండి, మీరు విన్నది నిజమే. మా కోటి మీద దాడి జరిగింది. ఆ దేవుడి దయ వల్ల మా కోటి బ్రతికాడు. అందువల్లే టైంకి మేము సరుకు పంపించగలిగాం. అవన్నీ మా మేనేజర్ చూసుకుంటాడు. ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సార్, మీతో మాట్లాడడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు సార్. అలాగే సార్. సరే, డెఫినెట్గా ఏర్పాటు చేస్తాను. ఉంటాను. ఓకే. హలో హర్షవర్ధన్ గారు. రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. మీ డ్రైవర్ కోటి పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. ఇంకో 10 రోజుల పాటు మెడిసిన్స్ వాడమన్నారు. అంటే ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారా? లేదండి, డిశ్చార్జ్ చేసేశారు. ఓకే. దాడి జరిగిన ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారా? ఉన్నానా అంటే ఉన్నాను. కాకపోతే కాస్త డ్రింక్లో ఉన్నాను. అంతగా స్పృహలో లేను. మరి మీకు ఆ విషయం ఎలా తెలిసింది? కోటిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీరు ఉన్నారట కదా? అవును ఇన్స్పెక్టర్, నేను ఉన్నాను. అసలు కోటిని ఎవరో పొడిచారనే మాట వినగానే ఒక్కసారిగా నాకెక్కిన మొత్తంతా దిగిపోయింది. దాంతో మీరు లోపలికి పరిగెత్తుకెళ్ళి చూసారా? అవును, రక్తం అడుగులో ఉన్నాడు. నాకొక్క నిమిషం కాళ్ళు చేతులు ఆడలేదు ఇన్స్పెక్టర్. నా కోటిని ఆ పరిస్థితుల్లో చూస్తానని ఊహించలేదు కదా. ఎస్. మీరెళ్ళేసరికి కోటి స్పృహలోనే ఉన్నాడా? లేడు. ఆఫ్కోర్స్ మీరే కంగారులో ఉన్నారు కాబట్టి అతను స్పృహలో ఉన్నాడో లేడో మీరంతగా గమనించి ఉండకపోవచ్చు. లేదు ఇన్స్పెక్టర్, కోటిని అలా స్పృహలో లేకుండా రక్తం అడుగులో చూసేసరికి ఎందుకో అలా చూడలేకపోయాను. వాడు కళ్ళు తెరిచి నన్ను చూడాలని, తనింకా ప్రాణాలతోనే ఉన్నాడని నాకు చెప్పాలని నా ఆశ. అందుకే కోటి కోటి అని వాడిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాను. కానీ వాడు స్పృహలోకి రాలేదు. అంటే మీరెళ్ళేసరికి అతను స్పృహలో లేడు? అవును ఇన్స్పెక్టర్. స్పృహలో ఉంటే అతని మీద దాడి చేసిన వాళ్ళెవరో చెప్పేవాడు కదా? లేదు ఇన్స్పెక్టర్. ఏ? హాస్పిటల్లో కోటికి స్పృహ వచ్చిన వెంటనే అడిగాను. ఎవరో చీకట్లో నుంచొచ్చి తన వెనకగా కత్తితో పొడిచారట. దాంతో తన మీద దాడి చేసిన మనిషిని చూడలేకపోయానన్నాడు. కోటి గాయపడి రక్తమడుగులో ఉన్నాడని మీకెవరు చెప్పారు? రాంబాబని మా దగ్గరే పనిచేస్తున్నాడు. మిగతా కొంతమంది మా వర్కర్సే. ఆ కంగారులో వాళ్ళెవరూ నాకు గుర్తు రాలేదు. తనతో పాటు ఎవరెవరున్నారో రాంబాబుకి తెలుస్తుంది కదా? ఖచ్చితంగా తెలుస్తుంది సార్. అయితే రాంబాబుని, అతనితో పాటు ఆ రోజు చూసిన మిగతా వర్కర్స్ని ఒకసారి పిలుస్తారా? ఎస్ఐ గారు రాగానే ఫోన్ చేశాను సార్. ఈ పాటికి వస్తూ ఉంటారు. మీలో రాంబాబు ఎవరు? నేనే సార్. కోటి మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు మీతో పాటు మరో 4 ఉన్నారా? ఉన్నారు సార్. కోటిని కత్తితో పొడిచినప్పుడు మీలో ఎవరైనా చూసారా? లేదు సార్, మేము వచ్చేటప్పటిగా పొడి చేశారు. మేము రావడం చూసి పారిపోయారు సార్. ఓకే. అంటే ఓ 3-4 పరిగెడుతున్నట్టు బూట్ల శబ్దం వినిపించింది సార్. మరి మీలో ఎవరు వెంబడించలేదా? నేను వాళ్ళ వెంబడే వెంబడించాను సార్. కానీ ఆ చీకట్లో తొందరలో ఎలా తప్పించుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సరే హర్షవర్ధన్ గారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులంటే పర్సనల్గా ఎవరు లేరు. కాకపోతే బిజినెస్ పరంగా చాలామంది ఉన్నారు. అందులో ఎవరని చెప్పగలం? పర్టికులర్గా ఫలానా వాడేని ఎవరిని అనుమానిస్తాను చెప్పండి? నిజమేలేండి. సరే, మీరందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి, అక్కడ దొరికిన ఆధారాలు బట్టి త్వరలోనే కోర్టు మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. వెళ్ళొస్తా. కోటి, మళ్ళీ రుణపడిపోయాను. ప్రాణాలకు తెగించి నువ్వు కాపాడావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆర్థికంగా మొత్తం చితికిపోయేవాడిని. నా పరువు, నా కంపెనీ పరువు కూడా కాపాడావు. కోటి ప్రాణాలకు తెగించబట్టి సరుకు పంపించి కాంట్రాక్ట్ నిలబెట్టుకున్నాం. లేకపోతే కంపెనీకి చాలా నష్టం వచ్చేది సార్. నష్టం మాత్రమే కాదు రాంబాబు, ఆర్థికంగా చితికిపోయేవాణ్ణి. నా పరువు, నా కంపెనీ పరువు కాపాడింది నా కోటే.
ఏరా ఎలా ఉంది? నాకు బానే ఉంది. ఎందుకు బాగుండదురా? ఇద్దరు కూతుళ్ళు బతికించుకున్న ప్రాణం కదా నీది. ఏమిట్రా నువ్వు అంటున్నది? ఇద్దరు కూతుళ్ళేమిటి, బతికించుకోవడమేంటి? అవునరా, నీకు రక్తం అవసరమని డాక్టర్ చెప్పినప్పుడు ముందు అర్చన తన రక్తాన్ని నీకిచ్చిందిరా. అయితే సరిపోలేదు, అప్పుడు మరొకరు కూడా తన రక్తాన్ని నీకిచ్చారు. ఎవరో తెలుసా? సౌందర్య. సౌందర్య? అర్చనంటే సరేరా, కానీ సౌందర్య ఆశ్చర్యంగా ఉందిరా. సౌందర్య తన మాటలతో నిన్ను బాధపెట్టినా, మనసారా నాన్న నిన్ను పిలవలేకపోయినా ఆ రక్తవీరా నిన్ను బ్రతికించింది. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలిద్దరూ నీకు రక్తాన్ని పంచి కన్న రుణాన్ని తీర్చుకున్నారు. అదేరా రుణానుబంధం అంటే. ఇప్పుడు పర్వాలేదు కదా? నన్ను మంచానికి కట్టుబారేశారా? హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. వీడిని మంచం దిగనీయకుండా చాలా మంచి పని చేశారు. వీడి పెద్ద దిగాడా డ్యూటీ డ్యూటీ అంటాడు. అవును అంకుల్, అప్పుడే డ్యూటీ డ్యూటీ అంటున్నారు నాన్న. అన్నాడా? అంటాడు. రే, కనీసం మరో 10 రోజులైనా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలరా. ఎందుకురా? నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా. ఒరే ఒరే, అది నువ్వు కాదురా చెప్పాల్సింది, మేం చెప్పాలి. సరే, అందాక నన్ను ఏం చేయమంటావు? ఇదిగో ఈ ఫ్రూట్స్ ని జ్యూస్ తీయించి తాగు, ఈ స్వీట్స్ శుభ్రంగా తిను. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ చెప్తా విను. ఏంట్రా అది? మనం జపాన్కి సరుకుని సక్సెస్ఫుల్ గా ఎక్స్పోర్ట్ చేశాం. జాగ్రత్త జాగ్రత్త. రే, చాలా సంతోషంగా ఉందిరా. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం పంపించగలిగేవంటే చాలరా అది. కంగ్రాట్స్ నాన్న. కంగ్రాట్స్ అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఇలా కరెక్ట్ టైంకి పంపించగలిగామంటే అందుకు కారణం వీడే. రే, నేనేం చేశానురా? అలా అనకురా. నువ్వు గాని ప్రాణాలకు తెగించి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకుని కాపాడుండకపోతే ఈ పాటికి కంపెనీ పరువు పోయి ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉండేవాళ్ళం. ఈ కాంట్రాక్ట్ సక్సెస్ అవడానికి కారణం నువ్వేరా. బాబుగారు, కాఫీ అండి. స్ట్రాంగ్ గా ఉంది కదమ్మా? పంచదార కూడా తక్కువ వేసానండి. మంచి పని చేసావమ్మా, లేకపోతే ఇదిగో వీడు ఊరుకోడు. అదేమిట్రా, ఇప్పుడు నీ పక్కన నేను లేను కదా. నీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు. నిన్ను అడిగేవాడు ఎవడరా? ఒరే, నీకు తెలియకుండా నేను ఎలా తింటారా? నువ్వెలా తినమన్నావో, ఎలా తాగమన్నావో అలాగే చేస్తున్నాను. అసలు నువ్వు అక్కడుండి నన్ను దబాయిస్తున్నట్టే ఊహించుకుని భోంచేస్తున్నానురా. అదేమిట్రా, నేను ఉన్నప్పుడు నన్ను బతిమలాడి మరీ నేను వద్దన్న పనులు చేస్తావుగా. అలా నిన్ను బతిమాలైనా నీ కళ్ళ ముందు చేస్తే నాకు సంతోషంగాని నీకు తెలియకుండా చేయడానికి నాకెందుకో గిల్టీగా ఉంటుందిరా. ఒరే హర్ష, నేను లేనప్పుడు నేను ఉన్నానని ఊహించుకుని నువ్వు తృప్తి పడుతున్నావురా. కానీ నా వల్ల అది కాదురా. నిన్ను తిట్టకుండా, నిన్ను దబాయించకుండా నేను ఒక్క క్షణం ఉండలేనురా. ఒరే హర్ష, ఒరే, నిన్ను చూడకుండా నేను ఉండలేనురా. నన్ను త్వరగా డ్యూటీలో జాయిన్ చేసుకోరా ప్లీజ్ రా. వచ్చారా? అయ్యాయా ఊళ్ళో వాళ్ళకి మీరు చేసే సేవలు? చూడు, వాడు ఊళ్ళో వాడు కాదు, నాకు ఇష్టమైన వాడు, నాకు కావలసిన వాడు. బాగానే సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు ఏ విషయంలో సమర్థించుకుంటున్నానని బాధ? పళ్ళు స్వీట్స్ ఊళ్ళో వాళ్ళకి పంచుతున్న విషయంలో. ఓ, అదా నీ బాధ? ఊళ్ళో వాళ్ళు అంటున్నావు? ఊళ్ళో వాళ్ళకి పంచడానికి నేనేమైనా ఎలక్షన్ల ముందు తిరిగే రాజకీయ నాయకుడినా, స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సోషల్ వర్కర్నా? మీరు చెప్పినవి కాకపోవచ్చు, కానీ మీరు నౌకర్లకి స్నేహితులు కదా. వాళ్ళ ఇళ్ళకి సైతం ఏదైనా మోసుకెళ్లగల ఔదార్యం మీకుంది కదా.
ఎవరిని నౌకరంటున్నావు? ఓకే, కోటి నీ దృష్టిలో నౌకరే. ఆ నౌకరు చావు బతుకుల్లోంచి బయటపడ్డాడని, ఆరోగ్యం కుదుటపడి ఇంటికొచ్చాడని తెలిసి అతని ఇంటికెళ్ళాను. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని కాస్త పళ్ళు స్వీట్లు తీసుకెళ్ళాను. ఏ అది తప్ప? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిందా? దానికి సంజాయిషి చెప్పాల్సిన కర్మ నాకు పట్టిందా? ఆ ఖర్చుకి లెక్కలు చెప్పాల్సిన రోజులు నాకెదురయ్యాయా? ఆ లెక్కలు డొక్కలు నాకెందుకో? మీ లెక్కలేవో మీకుంటాయిగా. మరి నీ అభ్యంతరం ఏమిటో? మీరా ఇంటికెళ్ళడం నాకిష్టం లేదు. ఎందుకిష్టం లేదో? ఓ యజమాని నౌకరింటికి పదే పదే వెళ్లడం ఎంత నామోషియో మీకు అర్థం కాదే? యజమాని, నౌకరు, నామోషి. శభాష్, బావుంది. అదే నౌకరు చావు బతుకుల మధ్యకు ఎందుకు వెళ్లవలసొచ్చిందో నీకు తెలుసా? అదే నౌకరు దేన్ని కాపాడ్డానికి కత్తిపోటు భరించాల్సొచ్చిందో నీకు తెలుసా? అదే నౌకరు ఇచ్చిన జీతానికి కాకుండా వాడి జీవితమే కంపెనీకి ముడిపడుందని అనుకుని అవసరమైతే కంపెనీ కోసం తన ప్రాణాలకు కూడా తెగిస్తాడని నీకు తెలుసా? ఈరోజు అతి పెద్దదైన జపాన్ కాంట్రాక్ట్ సక్సెస్ అయిందని, చెప్పిన టైంకి సరుకు జపాన్ ఎక్స్పోర్ట్ చేశానని బిజినెస్ ట్రేడ్ అంతా ఆహా ఓహో అని నీ మొగుణ్ణి అంటున్నారు అంటే దానికి అసలైన కారణం అదే నౌకరని నీకు తెలుసా? వాడా రోజు ప్రాణాలకు తెగించి కోల్డ్ స్టోరేజ్లో సరుకుని రక్షించకపోతే ఈరోజు మనం అప్పుల పాలై రోడ్డు మీద పడేవాళ్ళం, అడుక్కు తినేవాళ్ళం. అదైనా నీకు తెలుసా? అందుకు నా రక్తం ఇచ్చి రుణం తీర్చుకున్నారు కదా డాడీ. ఏ అది సరిపోదా? నువ్వు మీ మమ్మీలాగే మాట్లాడుతున్నావా? వాడు చేసిన దానికి రక్తం ఇచ్చి చేతులు దులుపుకుంటే తీరే రుణం కాదమ్మా. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వాడి రుణం తీరదు. ఆ మనిషి మీద మీకున్న ప్రేమాభిమానానికి అడ్డు ఆపు ఉండదని మాకు తెలుసు. కాని మీకు ఓ సంసారం ఉంది, ఓ బాధ్యత ఉంది, ఓ స్థాయి ఉంది. ఎవరినెక్కడుంచాలో అక్కడ ఉంచాల్సిన అవసరమూ ఉంది. మంచి మనసుతో మీరిచ్చే చనువు ఆ తర్వాత మీకే చెడు చేస్తుందని మీ భార్యగా నేను హెచ్చరిస్తున్నానండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంత పసివాడు కాదు నీ మొగుడు. నా గురించి అనవసరంగా మీ ఇద్దరూ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి.